నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను భారతి. ఇక వివరాల్లోకి వెళ్తే మంగళగిరిలోని ప్రభుత్వ వైద్యశాలను ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన మంత్రి లోకేష్ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని, ఈ ఆసుపత్రిలోని 6 నెలల్లో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వైద్యశాలలో అందుతున్న సేవలు మరియు మందుల గురించి ఆసుపత్రి సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి ప్రభుత్వ వైద్యశాల ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆ రోజు ఎలక్షన్ ముందల వాగ్దానం చేశారు, మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మన ప్రభుత్వంలోకి వచ్చినాక చేస్తామని చెప్పి, దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన 54 రోజుల్లోనే మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా కేబినెట్ లో ఆమోదు పొందడం, దానికి యాదృచ్ఛికంగా నేను కూడా ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నేను చైర్మన్ గా ఉంటాం. అందులో భాగంగా ఏదైతే నేను లోకేష్ గారిని కలిశానో ఆ రోజున వెంటనే హాస్పిటల్ కూడా మనం స్పీడ్ చేయాలని చెప్పి ఆ రోజున చెప్పడం, మేము కూడా వెంటనే మా డిపార్ట్మెంట్ సిఈ గారిని కానీ ఈ గారిని అలాగే మా ఆర్కిటెక్ట్ ని పిలిపించి మొత్తం దీని మీద ఒక సర్వే చేసి మనం చేయాలని చెప్పి, ఆ సైజ్ ఎంత ఉంది, మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక రివ్యూలో మేము చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ వచ్చి సైట్ ని సందర్శించి మనం భవిష్యత్తులో దీన్ని ఎలా డెవలప్ చేయాలి, మంగళగిరి అంటేనే ఒక మోడల్గా, అంటే ఏదైతే లోకేష్ గారు ఆ రోజు చెప్పారో మంగళగిరిని ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలోనే ఒక ఉన్నతంగా మంగళగిరి నియోజకవర్గం మనం తీర్చిదిద్దాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ని కూడా ఒక మోడల్ గా మనం పేదలకి, ప్రతి పేదవానికి కూడా ఒక కార్పొరేట్ వైద్యం రావాలి, ప్రతి పేదవాడు చాలా చక్కగా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అని. దాదాపు 3 ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంది ఇక్కడ. దాన్ని గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని రకరకాలుగా కిల్ చేసేసి, ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గతంలో చాలా అన్యాక్రాంతంగా చేసి వాళ్ళ చూస్తే చాలా గుండె తరిగిపోతా ఉంది, చాలా దారుణంగా ఉంది ఇక్కడ.